హాయ్ హలో నమస్తే. నాకు ఒక వీడియో ఫార్వర్డ్ చేసి దీని మీద మీ అభిప్రాయం చెప్పమన్నారు. నేను చెప్తున్నాను. అంటే ఇది ఏదో చిన్న యూట్యూబర్స్ మాట్లాడుకుంటున్నారు. బట్ ఇట్స్ ఓకే. బట్ ఆ పదం మీద వాళ్ళకి అనుమానం ఉంది కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వమన్నారు. ఇస్తున్నా ఒకసారి వినండి వీళ్ళు ఏమన్నారు. మిషన్లు కనుక వాడుకుంటే కనుక అదైతే పెద్ద తప్పు. సరే ఇదైతే క్రైస్తవ ఇదైతే చెప్పారో సమావేశం అని చెప్పి ఎల్లూరు లోపల ఓకే, అది క్రైస్తవం పేరు. దళిత క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? దళిత క్రైస్తవం అని చెప్పి రాజ్యాంగంలోనే ఎవరైతే అంబేద్కర్ గారు కూడా ఇప్పుడు దాకా మెన్షన్ చేయలే ఆ వర్డ్ ని. వీళ్ళు మాత్రం సపరేట్ గా దళిత క్రైస్తవులు అని చెప్పి ఈ వర్డ్ వాడుకొని, అంటే దళితుల నుండి క్రైస్తవులు ఎందుకు ఈక్వల్ చేస్తాయి? వీళ్ళు చేంజ్ అయిపోతే క్రైస్తవులు కింద చేంజ్ అయిపోవాలి, లేదంటే దళితుల కింద ఉండిపోవాలి. దళిత క్రైస్తవులు అని చెప్పేసి ఎందుకు మాట్లాడడం? దళితులు అనేట వాళ్ళు ఓన్లీ హిందువుల్లోని, సిక్కుల్లోని, నెక్స్ట్ బుద్ధిస్టులోనే ఉంటారు తప్ప వీళ్ళకి ఏం అవసరం ఉంది? అసలు క్రిస్టియన్లు ఎలా ఉండరు? అవునండి, ఇది ఎలాగ? అదే యాంకర్ అడిగిన దానికి అతను చెప్పిన సమాధానం ఒకటే. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి పట్టుకొచ్చారు మన వాళ్ళు. ఏంటి వీళ్ళు రీసెంట్గా చేస్తున్న కొత్త ఆర్గ్యుమెంటు, దళిత్ అనేది హిందూ పదం. దళిత్ అనేది హిందూ పదం. జాగ్రత్తగా వినండి. దళిత్ అనేది హిందూ పదం. హిందువులను మాత్రమే దళితులు అన్నారు. దళిత క్రిస్టియన్ అని రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్ అని రాయలేదు కదా అని చెప్పి వీళ్ళు కొత్త థియరీ పట్టుకొచ్చారు వీళ్ళు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగంలో లేదు, దళిత హిందూ అని కూడా లేదు రాజ్యాంగంలో. అసలు దళిత్ అనే పదమే లేదు రాజ్యాంగంలో. దళిత్ అనే పదమే లేదు. ఆ దళిత్ అనే పదాన్ని డెవలప్ చేసింది యాంటీ హిందువులు. యాంటీ హిందువులు అంటే పూలే గారు డెవలప్ చేశారు. ఆయన ఏంటి యాంటీ బ్రాహ్మణికల్ అని, యాంటీ హిందూ కదా, యాంటీ బ్రాహ్మణికల్. యాంటీ బ్రాహ్మణికల్ అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం మీద ఎన్ని కూడా లోయర్ ఎస్సీ ఎస్టీ బీసీలు శూద్రులు అని చెప్పి వివక్ష చూపిస్తున్నారని చెప్పి దళిత్ అనే పదాన్ని ప్రమోట్ చేసింది పూలే. అంటే హిందూ సహోదరులకి వ్యతిరేకంగా చేసిన పదం దళిత్ అనే పదం. దాన్ని డెవలప్ చేసింది అంబేద్కర్ గారు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు. సో ఈ దళిత్ అనే పదం హిందువులది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. రెండోది, దళిత్ అనే పదం రాజ్యాంగంలో లేదు, క్రిస్టియన్స్కి సంబంధం లేదు. సో కాబట్టి ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు. ఎవరైనా వాడవచ్చు. దాన్ని హిందువులు వాడతారు, క్రిస్టియన్స్ వాడతారు, ముస్లింలు, సిక్కులు ఎవరైనా వాడుకోవచ్చు దళిత్ అనే పదం. షెడ్యూల్డ్ క్యాస్ట్ వేరు, దళిత్ వేరు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్లు దళితులు కాదు, దళితులు షెడ్యూల్డ్ క్యాస్టులు కాదు. దళితుల్లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్టుల్లో దళితులు ఉన్నారు. దళితులు అంటే అణగారిన వర్గాలు. అణగారిన వర్గాల్లో కొన్ని బీసీ కమ్యూనిటీలు కూడా కలుస్తారు. అంటే దళితులని కొంతమంది బీసీ, ఉత్తరప్రదేశ్ వాటి వెళ్తే కొంతమంది బీసీ కమ్యూనిటీలను కూడా దళితులు అంటారు. బట్ ఇక్కడ సౌత్ ఇండియా అంబేద్కర్ గారు, పూలే గారు ఎక్కువగా ఈ షెడ్యూల్ క్యాస్ట్లను రిఫరెన్స్ చేశారు కాబట్టి దళితులను షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నారు. బహుజనవాదుల్లో కూడా దళితులు ఉన్నారు అని చెప్పి ఇది సరే ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఇది కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు దళితులు వేరు, దళిత్ అనే పదం వేరు, షెడ్యూల్ క్యాస్ట్ అనే పదం వేరు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం దళిత్ అనుకుంటున్నారు వీళ్ళు. రాజ్యాంగంలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి పరిగణించడానికి హిందూ, సిక్కు, బుద్ధిస్టులు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ యొక్క కేటగిరీలో వేయాలి అన్నారు. కాబట్టి వీళ్ళు మాత్రమే దళితులని వాళ్ళు దే రిస్ట్రిక్టింగ్ ది దళిత్ ఓటు ఆ పర్టికులర్ షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ. అది వీళ్ళంతా కూడా ఏంటంటే, వీళ్ళంతా కూడా ఇవన్నీ కూడా కొత్త అన్నీ ఎక్కడంటే అక్కడ సోషల్ మీడియాలో వేయటం, కన్ఫ్యూజ్ చేసేసి గత్తర చేస్తున్నారు మనల్ని. ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ పోవాల్సి వచ్చేది ఇప్పుడు. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉందంటే లేదు. అది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్టికల్ 341 సంబంధించిన రిలేటెడ్ ప్రొవిజన్స్ మాత్రమే. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం మాత్రమే రాజ్యాంగంలో రాశారు. షెడ్యూల్డ్ ట్రైబ్ అని రాశారు. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రాశారు. ఈ పదాలు మాత్రమే ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, సోషల్లీ, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. ఇంకంతేగాని హిందూ దళితుడు, దళిత క్రిస్టియన్, దళిత ముస్లిం ఏవి లేవు. అవన్నీ కూడా ప్రైవేట్ పదాలు. ఎవడైనా వాడుకుంటాడు దాన్ని. ఇప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ ఏంది? దళిత క్రిస్టియన్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు అని. కాబట్టి హిందువులది మాత్రమే అని ఆ ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు మరి? ఓకే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ కానప్పటికీ బట్ ఇట్ ఈస్ పొలిటికల్ ఐడెంటిటీ కదా, సోషల్ ఐడెంటిటీ కదా. దళిత్ అనేది పాపులర్ చేసింది ఎవరు? దళిత్ అనే పదం ఎక్కడైనా పుట్టినండి. ఎవరు ఫస్ట్ వాడారో మరి దళిత్ అనే పదం ఎవరు వాడారో, ఎక్కడ ఫస్ట్ ఆ పదాన్ని వాడారు అనేది మనకి కరెక్ట్గా తెలియనప్పటికీ బట్ దాన్ని పాపులరైజ్ చేసింది జ్యోతిరావు పూలే.
జ్యోతిరావు పూలే మీకు వ్యతిరేకంగా మాట్లాడాడు అతను. జ్యోతిరావు పూలే గారు, పెరియార్ గారు, అంబేద్కర్ గారు మీకు వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళు పాపులరైజ్ చేసిన పదం దాన్ని. అంబేద్కర్ గారు అయితే డిప్రెస్డ్ క్లాసులు, అన్టచబుల్స్ అనే పదం వాడేవాడు. డిప్రెస్డ్ క్లాసులు, అన్టచబుల్స్ అనే పదం వాడితే వీళ్ళు 1970 ఆ టైంలో దళిత్ ప్యాంథర్స్ అని ఒక మూమెంట్ పట్టుకొచ్చారు వీళ్ళు. దళిత్ ప్యాంథర్స్ అని అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా దళిత్ ప్యాంథర్స్ పట్టుకొని వచ్చి వాళ్ళు ఇంకా పాపులరైజ్ చేస్తారు దళిత్ అనే పదాన్ని 1970 తర్వాత. ఓకే, సో ఇక్కడ హిందువులకు మాత్రమే అనేది పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత్ అంటే బ్రోకెన్, అప్రెస్డ్, క్రష్డ్ అని అర్థం. మరి ఇప్పుడు దళితులు షెడ్యూల్ క్యాస్ట్లు ఈక్వెలా అంటే అది కూడా కాదు. షెడ్యూల్ క్యాస్ట్ దళితులు ఈక్వెల్ కాదు. షెడ్యూల్ క్యాస్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ లీగల్ పదం. అది దళిత్ అనే సోషల్ ఐడెంటిటీ. అది ఓబీసీల్లో కూడా దళితులు ఉన్నారంటే కొంతమంది ఉంటారు. సమ్ ఓబీసీ కేటగిరీలు కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఊరు బయట ఉంటారు. ఎవరు సాకలోళ్ళు, మంగళోళ్ళు కూడా వాళ్ళని ఊరు బయట పెడతారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ లాంటిలో అంటే ఎస్సీలతో కలిసి ఉంటారు. ఇదంతా ఎస్సీ కేటగిరీ కిందకు వస్తారు మంగళోళ్ళు. అక్కడ చాకలోళ్ళు, మంగళోళ్ళు కాదు, మంగళోళ్ళు అక్కడ ఎస్సీ కేటగిరీ కిందకు వస్తారు ఉత్తరప్రదేశ్లో. ప్లస్ కొన్ని మార్జినలైజ్డ్ బీసీ కమ్యూనిటీ వాళ్ళను కూడా దళితులు అంటారు ఉత్తరప్రదేశ్లో. కాంచీరామ్ గారు లాంటి వాళ్ళు మనందరూ దళితులమని బీసీల్లో కూడా కొంతమందిని కలుపుకున్నాడు. అంటే బీసీ కులాల్లో కూడా దళితులు ఉన్నారు ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లో. సో కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా కన్ఫ్యూజన్ ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ దళితులు ఒకటే, ఎస్సీ మీరు క్రిస్టియనా అని అడగటం, మీ క్యాస్ట్ ఎస్సీ అంటే క్రిస్టియనా అని అడగటం. అంటే క్రిస్టియనా అంటే నువ్వు ఎస్సీ అని అర్థం, నువ్వు దళితురా అని అంటే నువ్వు ఎస్సీ అని అర్థం. నువ్వు ఎస్సీ అంటే ఓ దళితుడివా అంట, నేను ఎస్సీ అంటే ఓ క్రిస్టియన్వా. ఈ మూడు పదాలు ఒకటే వాళ్ళ దృష్టిలో. క్రిస్టియన్, దళితుడు, షెడ్యూల్ క్యాస్ట్ ఒకటేనని భావన. హాఫ్ నాలెడ్జ్ తోటి మనల్ని సావదబ్బుతున్నారు వీళ్ళు. మనకు ఒకటైతే అర్థమైంది. ఓకే, క్రిస్టియన్స్లో ఓసీ కన్వర్ట్స్ ఉన్నారు, ఎస్సీల్లో హిందువులు ఉన్నారు, దళితుల్లో బీసీలు ఉన్నారు. మూడు ఒకటి కాదు. ఓకే, హిందూస్ మాత్రమే దళితుల ఈ ప్రశ్న ఇది కూడా కాదు. హిందూస్ మాత్రమే దళితులు కాదు, హిందూస్లో మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్. హిందూ, సిక్కు, బుద్ధిస్టులు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్, బట్ హిందూస్ మాత్రమే దళితులు కాదు. ఓకే, అది వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 ఉంది. ఈ రిలీజియన్ని తీసుకొచ్చి ఇరికించడం వల్ల ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. అదర్వైజ్ వీళ్ళందరూ దళితులు. ఎవరు అంబేద్కర్ గారు చెప్పింది, పూలే గారు చెప్పింది, పెరియార్ చెప్పింది ఏంటంటే వీళ్ళు అణగారిన వర్గాలు, వీళ్ళు దళితులు. ఆ దళితుల్లో నుంచి ఈ క్రిస్టియన్, హిందూ, సిక్కు ముందే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇరికిచ్చారు. దళితుడు అనే పదం అంతకుముందే ఉంది. దళితుడు అనే పదం, దళిత్ అనే పదం అంతకు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ముందే ఉంది కదా. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వేసింది 1950 ఆగస్టు 10వ తారీఖున. అంతకుముందు దళిత పదం లేదా? అంతకుముందు దళితుల మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. అప్పుడు అందరు కదా దళితులు అంటే అందరు కదా. మీరు ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 50లో వేసి 56లో సిక్కులను కలిపి 90లో బుద్ధిస్టులను కలిపి ఇప్పుడు కొత్తగా దళితులు అంటే మనం మాత్రమే అంటే దళిత్ అనే పదం నీ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారాకు ముందే పుట్టింది. ఆ పదం అంతకు ముందే ఉద్యమకారులు ఉన్నారు, దళిత ఉద్యమకారులు. ఓకే, అది ఇప్పుడు దళిత క్రిస్టియన్ అనేది కరెక్టా లేదా? వాడచ్చు అంటే ఎందుకు వాడకూడదు? దళిత క్రిస్టియన్ అనే పదం ఉండేది. దళిత క్రిస్టియన్ అంటే ఏంటి? ఇది ఓన్లీ సోషల్ ఐడెంటిటీ. అది దళిత కులాల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వాడిని దళిత క్రిస్టియన్ అంటారు. ఓకే, అంటే మరి రీసెంట్గా మరి విజయ్ కుమార్ అని లాంటి వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్, ఎస్సీ క్రిస్టియన్ అని వాడుతున్నాడు. నేను మరి ఆయనకు చెప్పాను, సరే ఆయన అండర్స్టాండింగ్ మనమేమైనా ఐఏఎస్ ఆఫీసరు, సో యూ విల్ హ్యావ్ హిజ్ ఓన్ నాలెడ్జ్. మనమేమి ఆర్గ్యుమెంట్ చేయలేము. బట్ నేను వాట్ ఐ వాంట్ టు సే షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ క్రిస్టియన్ అని టైటిల్ పెడుతున్నారు లిబరేషన్ కాంగ్రెస్ వాళ్ళు. ఎస్సీ క్రిస్టియన్ అని పెడితే వాళ్ళు నిరికించినట్టే కదా. ఎవరైనా తీసుకెళ్ళి కోర్టు కేసు లేని ఎస్సీలు అంటారు, క్రిస్టియన్ అండి వీళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్ పీకేస్తారు. సో దళిత క్రిస్టియన్ ఈజ్ ద రైట్ వర్డ్, సేఫ్ వర్డ్. రైట్ వర్డ్ అన్న కంటే కూడా సేఫ్ వర్డ్. ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా దళిత క్రిస్టియన్ ఉండొచ్చు, హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైను, ముస్లిమ్స్ కూడా దళిత క్రిస్టియన్ ఉండవచ్చు, దళిత ముస్లిం ఉండవచ్చు. ఓకే, అల్టిమేట్లీ
ఈ పదం దళిత్ అనే పదం రాజ్యాంగానికి సంబంధం కాదు. అకాడమిక్ రీసెర్చ్కి, జర్నలిజాన్ని, సోషల్ మూవ్మెంట్, చర్చ్ ఆర్గనైజేషన్లు, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లు, హిందూ దళితుల యొక్క ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి వీటికి సంబంధించిన సోషల్ ఐడెంటిటీయే దళిత్ అనే పదం. కాబట్టి దళిత హిందువులు మాత్రమే దళిత్ అనే పదం వాడాలి, దళిత క్రిస్టియన్స్కి దళితులకి సంబంధం లేదు, మీరు క్రిస్టియన్ అని పెట్టుకోండి, దళితులని పిలవకండి అని కొత్త ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. షెడ్యూల్ క్యాస్ట్ అంటే దళితులని రిస్ట్రిక్ట్ చేయటం, క్రిస్టియన్ అంటే దళితులని రిస్ట్రిక్ట్ చేయటం, ఇవన్నీ కూడా గందరగోళం చేసి ఏదన్నా ఒకటేనంటే నిన్ను ఇబ్బంది పెట్టాలంటే నాకు చేతికి ఎద్దు దొరికితే దాన్ని తీసుకుని కొట్టేయాలి అంతే. చేతికి ఎద్దు దొరికితే దాని మీద నీతో ఆర్గ్యూ చేయాలి, అదే మెయిన్ టార్గెట్. ఓకే, సరే. ఇంక ఇదంతా కూడా కన్వర్షన్, అదంతా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కన్వర్షన్ అయితే కులం పోతుంది, మతం, అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది అల్టిమేట్గా నేను బ్యాలెన్స్డ్గా వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ దళిత్ అనేది అసలు కాన్స్టిట్యూషనల్ పదం కాదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం క్రిస్టియన్ హిందూ అనే చర్చ లేదు, ఎందుకంటే అసలు దళిత్ అనే పదమే రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఇంకా చర్చ లేదు, హిందువుల, దళితుల, క్రిస్టియన్స్ అనే చర్చ లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది రాజ్యాంగ పదం కాబట్టి షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎవరు అని మాత్రమే చర్చించాలంటే హిందూ, సిక్, బుద్ధిస్టులు మాత్రమే షెడ్యూల్డ్ కులాల వాళ్ళు, మిగతా వాళ్ళు దళితులు. ఓకే, కాన్స్టిట్యూషన్ అనేది దళిత్ అనే దాన్ని హిందువులు మాత్రమే దళితులు అనే పదం కూడా రాజ్యాంగంలో లేదు. దళిత క్రిస్టియన్ అనే రాజ్యాంగంలో ఎలాగా లేదో హిందువులు మాత్రమే దళిత రాజ్యాంగం, హిందువులు అనేది కూడా కాన్స్టిట్యూషన్ లేదు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ముందే దళిత పదం ఉంది. ఈ యొక్క క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనేది 1950 పారా 3 తర్వాత వచ్చింది. అది కూడా రాజ్యాంగం కాదు, అది కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అది కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేదు, అది ప్రెసిడెంట్ ఇష్యూ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది. అది ఒక సర్క్యులర్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇరికిచ్చిన తర్వాత అంతకుముందు దళిత అనే పదం సంవత్సరాల తరపు నుంచి ఉంది, అప్పుడు ఇవన్నీ ఏం లేదు. సో కాబట్టి సోషల్, హిస్టారికల్, అకాడమిక్ టర్మ్ మాత్రమే దళితులది. కాబట్టి ఈ యొక్క సోషల్, హిస్టారికల్, అకాడమిక్ ఐడెంటిటీ కోసం దళిత క్రిస్టియన్ అనే పదం వాడుకుంటారు, అది పెద్ద తప్పేం కాదు. అంటే ఇప్పుడు ఇలా చేసిన ఆర్గ్యుమెంట్ దాని గురించి మీకు క్లారిఫికేషన్. థ్యాంక్ యూ, నమస్కారం.